ఆ గ్రామాలు కార్పొరేషన్లో విలీనమయ్యాయి. అయినా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కానీ మౌలిక వసతులు కానీ మెరుగుపడలేదు. డ్రైనేజ్ సమస్యలు, అధ్వానమైన రోడ్లతో మురికి వాడల్ని తలపిస్తున్నాయి ఆ ప్రాంతాలు. కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన ఆ 8 గ్రామాల దుస్థితిపై TV9 స్పెషల్ రిపోర్ట్ ఇది. ఆరేళ్ల క్రితం కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన రేకుర్తి, పద్మనగర్, సీతారాంపూర్, తీగలగుంటపల్లి, అలుగునూరు, సదాశివపల్లి, ఆరేపల్లి, వల్లంపహాడ్ గ్రామాల ప్రజలు సంతోషించారు. ఇక తమ గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. అయితే అది అనుకున్నంత సులువుగా జరిగే ప్రక్రియ కాదని తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. విలీనం తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి నామమాత్రమే అంటున్నారు ఆయా ప్రాంతాల వాసులు. ఈ 8 గ్రామాల ప్రజల జీవనాధారం వ్యవసాయమే. గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో నామమాత్రపు పన్నులు ఉండేవి. అంతేకాక గ్రామీణ ఉపాధితో చాలా మందికి ఉపాధి లభించింది. కార్పొరేషన్లో కలవడంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపజేయడం లేదు. మరోవైపు పన్నులు పెరగడం ఆర్థికంగా భారంగా మారింది వీరికి. ఇక విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల మాట దేవుడెరుగు. అన్ని మట్టి రోడ్లే. వర్షాకాలంలో చిత్తడిగా మారిన రోడ్లు, నిలిచిన వరద నీరు ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. వర్షాలు వెలిసిన రోడ్లపై నీరు నిలిచి ప్రజలు నడవలేకపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. అక్కడక్కడ డ్రైనేజీలున్నా నిర్వహణ లేక పొంగిపొర్లుతుంటాయి. వర్షాకాలంతో సంబంధం లేకుండా మురికి నీరు ఇళ్ల మధ్య నిలిచిపోతుంది. ఫలితంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మొత్తం ఆ ఇల్లు అయితే మొత్తం చెరువులోనే ఉన్నది. అసలు వర్షం నీళ్ళు కాదు. వర్షం నీళ్ళు అంటే ఏదో ఓర్చుకుంటాం, వారం రోజులు 2 రోజులు వస్తాయి, ఓర్చుకుంటాం, వదిలేస్తాం. ఇప్పుడు సంవత్సరం నుండి కష్టపడుతున్నాం మేము. మా ఇంట్లో ప్రతి సంవత్సరం నుండి మొత్తం సిక్ అయి ఉంటున్నాం. పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. కమిషనర్ గారికి చెప్పినాము, కార్పొరేటర్ గారికి చెప్పినాము, అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చి చూసిపోయినారు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు. కానీ కమిషనర్ గారు వచ్చి చూసిపోయి కూడా నెల అవుతుంది. ఇంకుడు గుంతలన్నీ చెడగొట్టేసి మోరు తీసుకొచ్చి మొత్తం మా చెరువు చేసి పడేసిండ్రు. ఇక్కడ మేము 12 ఇయర్స్ అయింది ఇల్లు కట్టుకొని. 4-5 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. అంతకుముందు లేదు. ఎక్కడెక్కడి నుంచో వరద వస్తుంది. ఈ మధ్యలో అడగం కాస్త మోరీ రోడ్డు అయింది. ఇటు పక్కన మట్టి పోయమన్నాము, పోయలేదు. కలిపి ఏం డెవలప్ చేశారు? కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ లాగా ఉండాలి. ఏది చేయకుండా అన్నీ వదిలేస్తూ ఉన్నారు. ఎవరి పార్టీకి వాళ్ళు మాట్లాడుతుంటే ఇది కాదు కదా. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ట్యాక్సులు కడుతున్నాము, ఎవరు వినేది లేదు. పేరుకే కరీంనగర్ కార్పొరేషన్. మారుమూల గ్రామాల కంటే అధ్వానంగా ఉన్నాయి విలీన గ్రామాలు. స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో చిమ్మ చీకటిలో కాలం వెళ్లదీస్తున్నారు. లైట్ కాలిపోయినా మరమ్మతులు చేయరు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. విలీనం చేసి అభివృద్ధి మరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. కార్పొరేషన్ కు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ విలీన గ్రామాల అభివృద్ధికి నిధులు వెచ్చించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోర్ చేస్తేనే వాసన వస్తుంది. దోమలకు భరించలేకపోతున్నాం. మా బోర్లకు నీళ్ళు వచ్చినాయి. మా వాడ చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా రోజులే, ఇడికి దాదాపు 2 నెలలు అవుతుంది. ఈ కార్పొరేట్ అని చెప్పి చేసిండ్రు. మరి మున్సిపాలిటీ ఇది గ్రామ పంచాయతీ కాదు కదా, కార్పొరేట్ కింద పడ్డది కదా. ఎందుకు ఇట్లా చేస్తారు? మరి మా మనవి ఆలకించి మాకు చేయండి సార్. దుర్వాసన వస్తుంది, బాగా ఇబ్బంది అవుతుంది, దోమలు వస్తున్నాయి, తలుపులు వేసుకుని లోపల ఉంటాను. మా బోర్లకు నీళ్ళు వచ్చినాయి. అవే నీళ్ళు తాగుడు అవుతుంది, అవే స్నానం చేసి అయితే అవే తాగుతాను. మరి మా పరిస్థితి ఏంటిది? కూలీ నాలి చేసుకొని ప్రజలు జీవిస్తారు. అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సాధారణంగా ఒక 50, 100, 200 ఇల్లు పని కట్టే పరిస్థితిలో ఇలా 1000 రూపాయలు కట్టే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ దుస్థితిని పట్టించుకొని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరుతున్నారు. కరీంనగర్ విలీన గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. 8 గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో కలిసినప్పటికీ ఒక్క అభివృద్ధి పని కూడా జరగట్లేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలి. ఏ గ్రామాలు అయితే కరీంనగర్ కార్పొరేషన్ విలీనం చేశారో ఖచ్చితంగా ప్రత్యేకమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 రేకుర్తి.